మేలైన విత్తనం పంట దిగుబడిని నిర్దేశిస్తుంది. అందులోనూ దేశీ విత్తనాలతో నాణ్యత మరింత పెరుగుతుందనేది సాగుదార్ల నమ్మకం. అందుకే గత కొన్నేళ్లుగా దేశీ విత్తనాల పరిరక్షణ మొదలైంది. సేంద్రియ సేద్యం చేసే రైతులు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఉండగా వారి చెంతకే మిద్దె సాగుదార్లు చేరి తమ వంతు కృషి చేస్తున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని వాట్సాప్ గ్రూపుల ఏర్పాటుతో విత్తనాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు మిద్దె తోటల సాగుదారులు. అలా విజయవాడకు చెందిన పెనుమత్స శ్యాంప్రసాద్ గత 6 ఏళ్లుగా టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ విభిన్న పంటలు పండిస్తున్నారు. వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఏర్పాటుతో మిద్దె తోటల సాగుదారులకు ఒక వేదిక కల్పించారు. మన దేశవాళీ విత్తనాన్ని అంతరించిపోకుండా కాపాడాలనేదే నా నినాదం అండి. దేశవాళీ విత్తనాలు ఎవరి దగ్గర ఉంటే గనక నాకు ఇస్తే గనక నేను పెంచి మీకు తిరిగి దేశవాళీ విత్తనాలు ఇవ్వగలను. స్టార్టింగ్లో అయితే నేను కొన్ని హైబ్రిడ్ విత్తనాలు అయితే పెంచాను. కానీ హైబ్రిడ్ విత్తనాల్లో రుచి ఎక్కువగా లేకపోవడం వల్ల మనం టెర్రస్ గార్డెన్లో ఎందుకు దేశవాళీ విత్తనాలు పెంచకూడదు అనే ఆలోచనతో నేను రైతుల దగ్గర నుండి దేశవాళీ విత్తనాలు కలెక్ట్ చేసి టెర్రస్ గార్డెన్లో పెంచుతున్నాను. మొదట్లో అయితే నాకు కొన్ని సమస్యలు అయితే వచ్చినాయి. ఎందుకంటే సీజనల్గా మనం జూన్ జూలై టైంలో విత్తనాలు నాటుకుంటాం కదా, ఆ టైంలో నాటేవాడిని. నాటడం వల్ల ఏమయ్యేది, వాటికి వాతావరణం అనుకూలించి కాసే టైంకి కుండీల్లో విత్తనాలు పెట్టడం వల్ల ఆ టైంకి మొక్క అంత గ్రోత్ సరిగా ఉండేది కాదు. ఇక తర్వాత ఎలాగైనా సరే పట్టుదలతోటి దేశవాళీ విత్తనాలు నా గార్డెన్లో పెంచాలని అక్టోబర్ ఎండింగు నవంబర్ ఫస్ట్ వీక్లో విత్తనాలు నాటుకునేవాడిని. ఆ టైంలో ఏమవుతుంది, మనకి చలి ముదిరే కొంది చెట్టు కూడా ఎదుగుతుంది. చలి ముదిరిందంటే ఆటోమేటిక్గా మనకి చెట్టుకి వెంటనే పూత పిందే వచ్చేస్తుంది. ఆ టైం అనుకూలంగా ఉండి ఆ టైంలో మనకి కాయలు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మన గార్డెన్లో చూస్తే కనుక దేశవాళీలో సొరలు దగ్గర దగ్గర 5-6 రకాలు ఉన్నాయి. చిక్కుళ్ళు అయితే మొత్తం 15 రకాలు పెట్టానండి. సొర పెంచే టైంలో నాకు పసుపు నల్లి అంటే ఎల్లో మైట్స్ అంటారు కదా, అట్లాంటివన్నీ ఆకులు అడుగు భాగంలో కనిపించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆ ముదిరిపోయిన ఆకులు కానీ పండిపోయిన ఆకులు ఇట్లాంటివన్నీ నేను తీసేస్తూ ఉన్నా. దీనివల్ల ఏమవుతుందంటే సమస్య చాలా తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన గార్డెన్లో గమనిస్తే కనుక పందిర్లన్నీ కూడా చాలా వరకు అడ్డ పందిర్లు ఉన్నాయి, కొన్ని అయితే నిలువు పందిర్లు ఉన్నాయి. సో ఆకులు అడుగు భాగాన వచ్చేటటువంటి పెస్ట్కి సంబంధించిన మొక్కలన్నీ కూడా నేను అడ్డపందుల మీద పాకించుకున్నా. నేను ఉదయం పూట గార్డెన్లో తిరిగే సమయంలో ఒకసారి ఆకులు అడుగు భాగంలో చూసుకున్నాను అనుకోండి, ఈ నల్లి అట్లాంటివి కూడా నాకు కనపడుతుంది. అవి తీసేయడం, వెంటనే నీమాయిలు ఉంటే కనుక స్ప్రే చేయడం ఇలా చేస్తున్నా. నేను ఫస్ట్లో హైబ్రిడ్ పొద చిక్కుడు కానీ అట్లాంటివి తెచ్చి పెట్టేవాడిని. దానివల్ల ఏంటంటే పేనుబంక చాలా ఎక్కువ వచ్చేది. ఎన్నిసార్లు మందులు స్ప్రే చేసినా మళ్ళీ రిపీట్ అవుతూ ఉండేది. కానీ ఇక్కడ మనకి 15 రకాల దేశవాళీ చిక్కుళ్ళు ఉన్న పేనుబంక సమస్య చాలా తక్కువ ఉంటుందండి. అలాగే బీర వచ్చేసరికి నేను స్టార్టింగ్లో 5 సంవత్సరాల క్రితం ఒక రైతు దగ్గర నుండి నేను విత్తనాలు తీసుకున్నా. ఆ బీరని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేనే విత్తనాలు తీసుకున్నా. సో బీర విత్తనాలు అయితే బయట కొనడం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ బీర ఇక్కడ వాతావరణానికి అలవాటు పడిన విత్తనాలు కాబట్టి చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది, దిగుబడి కూడా ఆశించినంతగా ఎక్కువ వస్తుంది. నేను గమనించింది ఏంటంటే హైబ్రిడ్ విత్తనాల కన్నా కూడా దేశవాళీ విత్తనాలు తెగులు తక్కువగా ఉంది. దేశవాళీ విత్తనాలు సంబంధించిన కూరగాయలు తినడం వల్ల ఆ కూరగాయలో రావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా మనకి పూర్తిగా అందుతాయని నేను అనుకుంటున్నాను. అంటే అన్ సీజన్లో అయితే దేశవాళీ విత్తనాలు పండించలేకపోతున్నాను, సీజన్లో అయితే మట్టికి పూర్తిగా దేశవాళీ విత్తనాలని నేను పెంచుతున్నానండి. ఈ దేశవాళీ విత్తనాలు నాతోనే ఉండకూడదు, ఎందుకంటే నలుగురికి చేరాలి, ఈ చేరి నలుగురు పెంచాలనే ఉద్దేశంతో ఈ దేశవాళీ విత్తనాలు నేను విత్తనాలుగా తీసి నాతోటి గార్డెనర్స్కి ఫ్రీగా ఇస్తున్నాను. మిద్దె తోటల పెంపకం ద్వారా ఆరోగ్యం మెరుగుపడ్డంతో పాటు ఇంటి పంటను తింటుంటే కలిగే అనుభూతి వర్ణించలేమంటూ సాగుదారులు చెబుతున్నారు. ఇంటికి వచ్చిన అతిథులకు విత్తనాలు, మొక్కలు పంచితే చాలా ఆనందంగా ఉంటుందని వారంటున్నారు. తమ వద్ద లేని విత్తనాలు, మొక్కలు సైతం మిగతా సభ్యుల నుంచి సేకరిస్తున్నామంటున్నారు. అలా హైదరాబాద్ వనస్థలిపురం నుంచి విజయవాడలోని శ్యాంప్రసాద్ మిద్దె తోటను సందర్శించి దేశీ విత్తనాలను తీసుకెళ్లేందుకు వచ్చామంటున్నారు మిద్దె తోటల పెంపకందారు శివపార్వతి. నాకు నాటు విత్తనాలన్నా చాలా ఇష్టం అండి. మనం ఇప్పుడు టెర్రస్ గార్డెన్ చేస్తున్నాం కదా, వీటిలలో హైబ్రిడ్ కంటే నాటు విత్తనాలు పెంచడం ద్వారా మనం చాలా మంచి జరుగుతుందని నా ఉద్దేశం. శ్యాంప్రసాద్ గారు నాటు విత్తనాలతోనే చేస్తున్నారండి. అసలు ఎలా చేస్తున్నారు ఏంది, ఆయన దగ్గర ఏమి మనం సేకరించవచ్చు, ఆయన దగ్గర నాలెడ్జ్ సేకరించడానికని నేను హైదరాబాద్ నుంచి ఈరోజు శ్యాంప్రసాద్ గారి ఇంటికి రావడం జరిగింది. నేను కూడా టెర్రస్ గార్డెన్ చేస్తాను వనస్థలిపురంలో. ఈయన తోటలో అసలు చీడపీడలు లేవండి.
నాటు విత్తనాల ద్వారా చీడపీడలు రావు. కానీ సిటీలో ఏమవుతుందంటే నాటు విత్తనాలని హైబ్రిడ్ ఇస్తున్నారు మాకు. అయితే ఇప్పుడు ఈ మధ్య అవేర్నెస్ పెరిగి గ్రూపుల ద్వారా మేము నాటు విత్తనాలని తీసుకోవడం జరుగుతుంది, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క మిద్దె తోటదారుడు నాటు విత్తనాలు పెంచాలని నా కోరిక. నేను ఎక్కువ జీరో బడ్జెట్తో చేయాలని చూస్తానండి. సామాన్య ప్రజలు కూడా టెర్రస్ గార్డెన్ పెంచుకోవాలని నా ఉద్దేశం. మట్టి కూడా అండి, మన ఇంటి కిచెన్ వేస్ట్తోని మట్టి కలిపే నేను ఎరువు తయారు చేస్తాను. నాకు దేశీయ విత్తనాలతో టెర్రస్ గార్డెన్ అంతా నింపాలని నా కోరిక. ఇప్పుడు నేను ఒకటి చేస్తున్నానండి ఎక్స్పెరిమెంట్, బకెట్ ఇన్ బకెట్. దాని ద్వారా సమ్మర్లో నీళ్ళు తక్కువ పడతాయి అన్నమాట. ఆ బకెట్లో మనం ఒక దీపం ఒత్తిలాగా పెట్టేసి బకెట్ చేస్తున్నాను. అట్లాంటి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటానండి. అంటే జనాలకి అబ్బా ఇంకా మిద్దె తోట పెంచుకుంటే అలసిపోతున్నాము అనేది రాకుండా మనం చిన్న చిన్న ఇలా ఎక్స్పెరిమెంట్లు చేస్తూ పోతే మనం ఎవరైనా 80 years వరకు కూడా మిద్దె తోటలు పెంచుకోవచ్చు నా ఉద్దేశం. దీంట్లో చాలా హ్యాపీనెస్ ఉందండి. మా ఇంటికి అప్పుడప్పుడు ఇట్లా గెట్ టుగెదర్ లాగా గార్డెన్స్ వస్తారు, గార్డెన్ చూస్తారు. వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళకి చీరసారలు అవసరం లేదండి, 4 మొక్కలు ఇస్తే చాలు. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే కవర్లు నింపుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆనందంలో అది చూసి అనిపిస్తుంది టెర్రస్ గార్డెన్ పెంచాలి, ప్రతి ఒక్కరూ టెర్రస్ గార్డెనరీ ఉండాలి. దానివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది నేను చెప్పదలుచుకుంది. మందులు తోటి వాడిన కూరగాయలు ఇవన్నీ తినటం ఇష్టం లేక అపార్ట్మెంట్లో మిగిలిన వాళ్ళని అడిగి మేము పైన మొక్కలు పెంచుకుంటాము అంటే మీ ఇష్టం పెంచుకోండి అని చెప్పారు. అప్పటి నుంచి దాదాపు 17th, మేము అపార్ట్మెంట్ కట్టుకుంది 16th. 17th నుంచి మొక్కలు చిన్నగా మెంతికూర ఆకుకూరలతో స్టార్ట్ చేసాము. అట్లట్లా కొంచెం కొంచెం పెంచుకుంటూ కరోనా వచ్చేటప్పటికి ఇంకా బాగా ఎక్కువ పెట్టి ఆ టైంలో తీగజాతి కూడా మొదలుపెట్టి పూలు పండ్లు అవన్నీ కూడా పెంచాము. మిద్దె తోటను 4 అంతస్తుల్లో పెంచుతున్నాము. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్. వారానికి సరిపడా కూరగాయలు మొత్తం ఇంట్లోనే పండించుకుంటున్నాము. ఏ కూరగాయలు బయట నుంచి కొనటం లేదు. ఎక్కువ పూల మొక్కలు, ఎక్కువ పళ్ళ మొక్కలు మనకు అవసరం లేదు. మన ప్రతిరోజు తినే ఆకుకూరలు, కూరగాయలు మనకి చాలా ముఖ్యం. కాబట్టి ఆకుకూరలకు, కూరగాయలకు మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఎక్కువ స్థలాన్ని కూడా వాటికే కేటాయించాలని నేను కోరుకుంటున్నాను. 2014 నుంచి నేను మిద్దె తోట సాగు చేస్తున్నాను. కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి. నేను ఏం కూరగాయలు కొనను. మా మిద్దె తోటలో పండించినవే మేము తింటాము. మా ఫ్రెండ్స్కి కూడా పంపిస్తామండి. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు, విషతుల్యమవుతున్న ఆహారాలతో సొంతింటి పంట రుచులు ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలనే ఉద్దేశంతో మిద్దె సాగుదారులంతా ఏకమై ముందుకు సాగుతున్నారు. అయితే ప్రభుత్వాల సహకారంతో మరింత మంది ముందుకు వస్తారనే అభిప్రాయం సాగుదార్ల నుంచి వినబడుతోంది.